కనుక వాల్మీకి చెప్పలేదు, సువర్చలని పేరు చెప్పలేదు, బ్రహ్మచారిని చెప్పలేదు. అనుకుంటే తప్పులేదన్నాడు ఒక భక్తుడు, అనుకోకపోయినా తప్పులేదని. బ్రహ్మచారి పెళ్లి కాలేదనుకున్నా తప్పలేదు. కనుక ఆయన పెళ్లి కాలేదనుకున్నా సువర్చలాంజనేయం చేయడంలో తప్పులేదు. ఎలాగో ఆలోచిద్దాం. ఉపాసన ప్రకారంగా ఆంజనేయ స్వామి వారు సువర్చలాపతి. అవతరించినప్పుడు రామాయణ కాలంలో ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ ఆ రూపంలో సంచరించాడు అనుకోవచ్చు. ఉపాసన కాలంలో అలా ఉంటుంది ఇక్కడ. కానీ ఉపాసనా పరంగా సత్యమే. అది మామూలు పాత్రలు కావని రోజూ చెప్తున్నది. అందుకే పాత్రల వలె పురాణ కథలు కావవి. కానీ ప్రతి దేవతా ఉపాసనకి కథలు ఉండాలని అనుకోకూడదు. ఇది తెలుసుకోవాలి. ఔచిత్యం అప్లై చేయాలి. ఆ పాత్ర పేరు ఒక క్యారెక్టర్ కాదు. గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు, క్షేముడు లాభుడు కొడుకులు అన్నారు. క్షేముడు లాభుడు కొడుకులు, డూడులు తీసేసేయండి, క్షేమం లాభం అంటే అర్థం ఏంటి? కొడుకులంటే డిరైవ్డ్, భార్యలంటే ఇన్సెపరబుల్. ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇన్సెపరబుల్ ఎనర్జీస్ భార్యలు, డిరైవ్డ్ ఎనర్జీ పుత్రులు. ఇది అర్థం చేసుకోవాలండి. అందుకే తలలు పగలగొట్టుకున్న అర్థం కాందే సైన్స్. ఆ సైన్స్ ఉన్న మతం హిందూ మతం కనుక ప్రతిదానికి ఆలోచించితే కానీ అర్థం కాదు. అందుకే ఆలోచించడం చేతకపోతే దండం పెట్టడమైనా చేతనైతే చాలు అని చెప్పుకోవడానికి ఇది అర్థం. ఇప్పుడు ఇన్సెపరబుల్ ఎనర్జీ అది భార్యలు, డిరైవ్డ్ ఎనర్జీ పుత్రులు. అందుకే సిద్ధి బుద్ధి అనే శక్తులు ఆ ఉపాసన వల్ల లభించేది క్షేమం లాభం. లేనిది వస్తే లాభం, ఉన్నది పోకుండా ఉంటే క్షేమం. అది దీన్ని తెలుసుకుంటా చాలు ఇక్కడ. ఆ రెండు గణపతి ఉపాసన వల్ల వస్తాయని కథ ద్వారా పాత్రల ద్వారా చెప్తున్నాడు. మీరు క్షేమం లాభం కంటే ఆయన కొడుకులని చెప్తే ముద్దుగా ఉందా లేదా చెప్పండి ఇక్కడ. ఏదైనా పెర్సానిఫై చేసేసాక దగ్గరతనం పెరుగుతుంది మనకి భగవంతుడికి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ఒక సైకలాజికల్ పాయింట్. అందుకే దేవతని శక్తి సహితంగా ఉపాసించితే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. వెంటనే ఉపాసకుడికి తల్లి తండ్రి ఉన్న పిల్లడి వలె అనుగ్రహాన్ని పొందుతాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. తల్లి తండ్రి ఉంటే పిల్లడు హాయిగా ఉంటాడు కదా. కనుక నువ్వు ఉపాసించే దైవము ఆయన శక్తి తల్లిదండ్రుల్లా మారి ఉపాసించిన భక్తుడిని అనుగ్రహిస్తారు. అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనగానే మనకు అమ్మా నాన్న ఉన్నారంటారు. ఎవరు? శివపార్వతులు. అలాగే అన్నమయ్య అంటాడు, మా అమ్మ లక్ష్మీదేవి, మా నాన్న నారాయణుడు, నాకు దరిద్రమే లేదన్నాడు. అదేంటి ఎంత గొప్ప మాట అన్నాడు ఇక్కడ. అది భక్తుడి యొక్క భావన. అది వాడికే తెలుస్తుంది. ఆ అందం వాడికే తెలుస్తుందని. ఒక స్త్రీలో మాతృత్వం పిల్లవాడికే తెలుస్తుంది. భగవంతుల్లో వాత్సల్యం భక్తుడికే తెలుస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి హనుమంతుడి యొక్క భార్య పేరు సువర్చల అని సూర్యుని పుత్రికట. వెంటనే మరుగుడు బయలుదేరాడు. ఎవడైనా గురువు పుత్రికను పెళ్లి చేసుకుంటారండి, తప్పు కదా అన్నాడు ఇక్కడ. ఇంకెక్కడ లేని మాటలు తయారయ్యాయి. అప్పుడు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుడు ప్రధానంగా ఏ దైవం అన్నా ఇందాకటి నుంచి నిన్నటి నుంచి చెప్పగలరా? జై హనుమాన్ జ్ఞానం. హనుమంతుడు ప్రధానంగా జ్ఞానస్వరూపుడు. ఆయన మొదటి ప్రవేశంలోనే ఈయన జ్ఞాని అని తేల్చేశాడు. ఎవరు? రామచంద్రమూర్తి. హనుమంతుడు జ్ఞాని 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 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకే జ్ఞానం కలవాడిని ఏమనాలి? గురువు అనాలి. హనుమంతుడిని ఆశ్రయిస్తే గురువులా అనుగ్రహిస్తాడు. కనుక ఇవాళ మన కోసం ఆయన దక్షిణామూర్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అవునా లేదు ఇక్కడ? అలాంటి ఆంజనేయ స్వామి వారు ప్రధానంగా జ్ఞాని గనక కృపాకరో గురుదేవకి నాయి అన్నాడు మహానుభావుడు. ఎవరు? తులసిదాస్ గారు. గురువులా నన్ను అనుగ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ. ఒక్క గురువు చాలండి మనకి, అన్నీ ఇచ్చేయగలడు. హనుమంతుడు గురువు. అలా దండం పెట్టుకోండి, బుద్ధిపోగు చేస్తాడు ఇక్కడ. జ్ఞాని కదా ఆయన. జ్ఞానం ఎవరి వల్ల వచ్చింది ఆయనకి? వేద విద్యాది జ్ఞానం అంతా సూర్యుని వల్ల వచ్చింది. అంతేకాదు, వేదము అనగా బ్రహ్మము. వేదమునకు మరొక పేరు బ్రహ్మము. నిరంతర వేదాధ్యయనం చేస్తూ దాని ప్రకారం జీవిస్తూ ఉంటే ఒక వర్చస్సు వస్తుందిట. మీరు ఎప్పుడైనా విన్నారా? బ్రహ్మవర్చస్సు అని అంటారు ఇక్కడ. అంటే వేద ప్రకారంగా జీవిస్తూ వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే బ్రహ్మవర్చస్సు వస్తుంది. అలా ఒక్కొక్క విద్యని పవిత్రంగా ఆరాధన చేస్తే, ఒక పవిత్ర జీవితం గడిపితే దానివల్ల ఒకానొక కళ వస్తుందండి. ఏ తపస్సు, ప్రతి వర్ణం వాళ్ళు కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళకు ఒక కళ ఉంటుంది. ఎవరి ధర్మం వాళ్ళది. సీతమ్మది పాతివ్రత్య ధర్మం. అందుకే ఆవిడ లంకలో ఉన్నప్పుడు తెలతెలవారుతున్న చీకటి. ఆ సమయంలో అశోకవనంలో చీకటి ఎదుట. ఎందుకంటే అమ్మ ముఖంలోంచి వస్తున్న వర్చస్సు తేజస్సు వల్ల అశోకవనం ప్రకాశిస్తుందన్నాడు వాల్మీకి. ఎంత గొప్పగా చెప్పాడు. ఈ మాట అందిపుచ్చుకుని అంటారు విశ్వనాథ వారు, ఈ యమ ముఖాబ్జమున ఏవో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నాప్రాయముగా కనిపించడు. ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్ అని వర్ణించారు విశ్వనాథ వారు. ఈ తల్లి ముఖంలో ఆధ్యాత్మిక తేజస్సున్నది.
అది ఏ ప్యారలల్కి వెళ్ళినా రాదండి, అలాంటి గ్లో అది, అలాంటి అందమైనటువంటి తేజస్సు. అది ధర్మం వల్ల వచ్చే తేజస్సు. ఆ తేజస్సుని వర్చస్సు అంటారు ఇక్కడ. కనుక శాస్త్రముల వల్ల వచ్చినటువంటి వర్చస్సు బ్రహ్మవర్చస్సు, జ్ఞానము యొక్క శక్తి వర్చస్సు. ఆ వర్చస్సు 10 మందికి ఉపయోగపడితే దాని పేరు సు అంటే మేలు మంచి అని అర్థం ఇక్కడ. కనుక జ్ఞానస్వరూపుడైన ఆయనకి విద్యల వల్ల వచ్చిన వర్చస్సు మేలైన మంచి వర్చస్సు కనుక సువర్చస్సు. ఆ సువర్చస్సు అనే శక్తిని ఒక మూర్తి కడితే సువర్చలాదేవి, ఆ సువర్చస్సుతో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అర్థమైందా? అయితే ఇంత వర్చస్సానికి ఎవరి వల్ల వచ్చింది? విద్య వల్ల వచ్చింది. విద్య ఎవరి వల్ల వచ్చింది? సూర్యుడి వల్ల వచ్చింది. ఆయన వల్ల వచ్చిందంటే ఆయన కూతురే కదా. అది పెర్సానిఫై చేయడం అంటే ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకని గురుపుత్రిక అని అర్థం కాదు, ఇది గమనించవలసిన అంతరార్థం. కనుక హనుమంతుడిని సువర్చలాంజనేయ మంత్రమని మంత్రం ఉంది. అలా మంత్ర జపం చేసిన వారికి సువర్చలాదేవి సహితంగా హనుమంతుడు దర్శనమిస్తాడు. ఇప్పటికీ గంధమాదన పర్వతంలో మనం వెళ్ళలేమండి, సామాన్యులు వెళ్ళలేరు, అందులో సందేహం లేదు. అది ఎక్కడుందంటే సుమేరు పర్వతానికి దక్షిణం వైపు ఉందన్నాడు. సుమేరు పర్వతం అంటే భూమి మీద ఉన్న సుమేరు పర్వతం అంటే మానస సరోవరం దగ్గర కైలాసం. అక్కడికి దగ్గర ప్రాంతం అంటే బదరీ కేదార్ సమీప ప్రాంతం. పూర్వం యోగులు కేదారం ద్వారా మానస సరోవరానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్లు, బస్సులు, టూరిస్టులు అన్నీ ఉన్నాయి, భక్తి తప్ప. అందుకడికి వెళ్ళి రాయి రప్ప తప్ప భగవంతుడు కనిపించట్లేదు. పూర్వం యోగులు అలా వెళ్ళేవారండి. ఆదిశంకర భగవత్పాల్ వారు ఆ మార్గంలోనే, కేదార మార్గం ద్వారానే కైలాసానికి చేరి 5 శివలింగాలు తీసుకొచ్చారు. ఆ వెళుతూ ఉంటే హనుమంతుడు దర్శనం ఇచ్చాడు. ఇది రహస్యం. అదే ప్రాంతంలో బదరీ యాత్ర చేస్తూ మహానుభావుడు భీమసేనుడు సౌగంధికా కుసుమం తీసుకురావడానికి వెళ్ళాడు. అలకాపురి వైపు వెళ్ళాడు. అలకాపురి వైపు వెళుతూ ఉంటే సరిగ్గా మనకి బదరీ నుంచి వసుధార అనే ప్రాంతం ద్వారా వెళుతూ ఉంటే స్వర్గారోహణం ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తారు అలకాపురికి. ఆ వెళ్ళిన యోగులు ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు, ఏం పర్వాలేదు. అటు నుంచి కైలాసం దగ్గర ఆ మార్గం దుర్గమం. అక్కడ ఆ సమీప ప్రాంతంలో భీమసేనుడికి కోతి ఎదురైంది, పెద్ద తోకచాచి. వెంటనే భీమసేనుడు మర్యాద తెలిసినవాడు, ఎందుకంటే జంతువుల మించి, జంతువుల తోకల మించి, పడుకున్న వాళ్ళ మించి దాటకూడదట. అవన్నీ పూర్వం చెప్పేవారండి, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేడు. ఈయన వెంటనే ఇదిగో తోక తీయి అన్నాడు. నేను వృద్ధుడిని అయిపోయాను, నేనేం కదలలేను, నువ్వే తీసుకువెళ్ళన్నాడు. వెంటనే మహానుభావుడు ఇదంతా అని అలా తీయబోయాడు. వల్ల కాలే, 2 చేతులు ఉపయోగించాడు. ఒళ్ళంతా చెమట్ల బట్టే నాగాయుత బలుడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి మహానుభావుడు ఎంత ప్రయత్నించినా తోకను కూడా కదపలేకపోయాడు. అప్పుడు పోల్చుకున్నాడు. వెంటనే 2 చేతులెత్తి నమస్కరించి, స్వామి, హిమాలయ పర్వతములన్నీ కూడా యోగులు, మహాత్ములు, సిద్ధపురుషులు, దేవతలు సంచరించేది. అస్త్యుత్తరస్యాం దివి దేవసాత్మ హిమాలయో నామ నగాధిరాజ. దిశి దేవతాత్మ, తపోధామ, తపస్సులు యోగులుండే చోటు. కనుక ఇక్కడ అందరూ మహాత్ములు ప్రచ్ఛన్న రూపాలతో ఉంటూ ఉంటారు. అటువంటి మహాత్ముడు ఎవరివో నువ్వెవరో దయచేసి నాకు చెప్పు. నా అహంకారాన్ని తొలగించుకుంటున్నాను, నీకు నేను ప్రపన్నున్నవుతున్నాను, శరణాగతి వెడుతున్నాను, నువ్వెవరో చూపించవయ్యా అంటే అప్పుడు తన అసలు స్వరూపం చూపించాడు స్వామి. కాంచనాద్రి కమనీయ విగ్రహుడు దర్శనమిచ్చాడు. వెంటనే ఆనందపరుచుడే స్తుతించాడు. ఆ చోటది. అదేవిధంగా మళ్ళీ శంకర భగవత్పాల్ వరకు అక్కడ దర్శనం ఇచ్చారండి. అందుకే మహానుభావుడు ఉంటాడు, భజే రమ్య రంభావళి నిత్యవాసం. అక్కడ బంగారు అరిటాకులు ఉంటాయి, అరటి చెట్లు, బంగారు అరిటాకులతో ఉన్న అరటి చెట్లు. రేపటి రోజున మనకి గంధమాదనంలో ఉన్న సూక్ష్మలోకం, అక్కడ హనుమంతుడు ఎలా ఉంటాడు, ఆ చుట్టూ పరివారములు ఎలా ఉంటాయి, ఆ దివ్యలోకం రేపు రాబోతుంది మన కోసం. అది మన ప్రణాళిక. అక్కడ మనం ధ్యానం చేస్తూ వింటే చాలు, రేపు మన భాగ్యం అండి. అలాంటి అద్భుతమైన ఘట్టం రేపు మనం చూద్దాం. ప్రస్తుతం క్లుప్తంగానే అది చూసాడు ఆయన. ఎవరు? శంకర భగవత్పాల్ వారు. అందుకే భజే రమ్య రంభావళి నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారు భాసం, భజే చంద్రికాకుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. అరటి తోట మధ్యలో ఉంటూ సూర్యుడంతటి ప్రకాశము, చంద్రుడంతటి చల్లని నవ్వు కలిగిన ఆంజనేయునికి నమస్కారము.